నేను చేసిన ఈ పనికి మా అత్త వాళ్ళు నన్ను రోజు తిట్టుకుంటున్నారంట. మనం ఇచ్చే గిఫ్ట్ తీసుకునే వాళ్ళ మనసుకు నచ్చాలి. అలా నేను మా ధన్వీర్కి వాడి ఫస్ట్ బర్త్డేకి రైడర్ ని గిఫ్ట్ గా ఇచ్చా. వాడికి నచ్చడం అంటే మామూలుగా నచ్చలేదండి. రైడర్ తో రఫ్ ఆడించేస్తున్నాడు. రోజు రోడ్డు మీద చేయాల్సిన రైడింగ్ ఇంట్లో చేసి కాళ్ళు చేతులు ఎక్కిచ్చేస్తున్నాడంట. ఈ రైడర్ ని నీ అల్లుడిని కంట్రోల్ చేయలేకపోతున్నామే బాబు అని మా అత్త వాళ్ళు రోజు నన్ను తలుచుకుంటున్నారు. ఈ బావ బామర్దుల ప్రేమ మామూలుగా లేదండి. కలిస్తే కొట్టుకుంటారేమో అనుకుంటే కలిసిమెలిసి తిరిగేస్తున్నారు. చూస్తే నేనే షాక్ అయిపోయాను. అలా ఉండే వీళ్ళ ప్రేమాభిమానాలు. కలవక అందరూ ఒక చోటే కలిసి బాతకాని పెట్టామేమో. మా అత్త మా అందరి కోసం ఉల్లి పకోడీ వేసింది. మన మిడిల్ క్లాస్ ఇళ్లలో ఉల్లి పకోడీ అనేది ఒక ఎమోషన్. అందులో నువ్వు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్స్ టైమ్ లో ఉల్లి పకోడీ కంపల్సరీ పెట్టాల్సిందే, లేకపోతే మాట వచ్చేస్తుంది. ఇదిగో అందరిదో బాధ, మా ఊడిదో బాధ. ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన వీడి పెళ్లికి మా వాడు రాలేదంట. అది ఇప్పుడు గుర్తొచ్చి ప్రశాంతంగా పకోడీ తినేవాడు ప్రాణం పీక్కు తింటున్నాడు. నెక్స్ట్ రోజు సండే అందరూ లంచ్ కోసం బయటకు వెళ్లి రెస్టారెంట్ లో మేం పడ్డ తిప్పలో ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశా కదా. ఇంటికి వచ్చి మా అత్తకు చెప్తే నవ్వుకుని సాయంత్రం మా అందరి కోసం వేడివేడిగా చింతకాయలతో చేసిన చేపల పులుసు తయారు చేసి పెట్టిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంతకీ మీలో ఎంతమందికి నాకులా చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేసేయండి.